ఇక చాప్టర్ 31 స్టార్టింగ్‌లో ఎయిర్‌పోర్ట్ బయటైతే ఒక రెడ్ గేట్ అయితే ఉంటదనమాట. ఒకవేళ తొందరలోనే డంజన్ బ్రేక్ వస్తే మనం ఏం చేయాలి? మనం వెంటనే వెళ్లి అసోసియేషన్‌కి రిపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, వెంటనే అక్కడికి అపస్టియోలొచ్చి వాళ్ళనైతే మైండ్ కంట్రోల్ అయితే చేస్తాడనమాట. సో, మేము కూడా అసోసియేషన్‌కి ఏం చెప్పము అని వాళ్ళంటారు. అది అక్కడ డంజన్ బ్రేకే దాంట్లోంచి మాన్స్టర్స్ అనేటివి వస్తాయి. ఇక అప్పుడు వాడిలా అంటాడు. క్రియేషన్స్. క్రియేషన్స్ అనేటివి క్రియేట్ చేయబడింది ఎందుకంటే వాటి యొక్క క్రియేటర్ విష్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి మాత్రమే. ఒకవేళ క్రియేటర్‌కి గాని బోర్ కొట్టిందంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. ఒకవేళ మా క్రియేటర్ ఏ దాని కోసం అడిగినా సరే, మేము దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎందుకంటే అదొక్క రీజనే క్రియేషన్స్ ఉంది. కానీ ఒకరోజు మా క్రియేటర్ అయిన గాడ్ మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, "మాలో ఒకడు వేరే డైమెన్షన్‌లో చనిపోయాడు. కాబట్టి దీన్ని తీసుకొని వెళ్ళి నాకు ఆ వరల్డ్ ఓనర్‌షిప్‌ని తీసుకొని రా" అని చెప్పాడు. ఇక గాడ్ ఆర్డర్స్ ద్వారా అసలు లెక్కలేని బిలీవర్స్‌ని మా ప్రపంచం మొత్తం తీసుకొని ఆ మాస్టర్ లేని వరల్డ్‌కి బయలుదేరాం. అయితే మా సోల్జర్స్‌ని అక్కడికి తీసుకెళ్ళడానికి డైమెన్షన్స్ అనేటివి దాటాలి. కాకపోతే ఆ డైమెన్షన్ దాటడానికి చాలా అంటే చాలా ఎనర్జీ కావాలి. దాంతో పాటు ఎవరికైతే ఎక్కువ ఎనర్జీ ఉంటదో సో వాళ్ళు డైమెన్షనల్ క్రాస్ చేయడానికి చాలా అంటే చాలా కోల్పోవాల్సొస్తది. సో కాబట్టి గాడ్ ఆర్మీ అక్కడికెళ్ళడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఇక ఎలాగోలాగా ఆ ఆర్మీ వచ్చేసి ఆ వరల్డ్ దగ్గరికెళ్ళింది. కానీ అక్కడ వాళ్ళు డార్క్‌నెస్‌ని చూసారు. నరకం అంచుల్లోంచి వచ్చిన ఆ డార్క్‌నెస్‌కి అంతు లేదు. ఇక అక్కడే జిన్‌వు అరైజ్ అనైతే అంటాడనమాట. ఇక జిన్‌వు అరైజ్ అనగానే ఆ బీన్స్ మొత్తం గూడా అంతులేని చీకట్లో నిండిపోతది. వెంటనే తన షాడో సోల్జర్స్ అన్నీ గూడా వస్తాయి. ఆ డార్క్‌నెస్‌లో ఉన్న ప్రతి ఒక్క బీన్‌కి అసలు అంతులేని పవర్ అనేది ఉంది. అయితే అదొక్కటే కాదు దానికున్న బ్యాడ్ యాస్పెక్ట్. ఒక్కసారి డార్క్‌నెస్ చేతుల్లో ఎవరైనా మా సోల్జర్ చనిపోతే, ఆ సోల్జర్ కూడా తిరిగి డార్క్‌నెస్‌లో చేరి మా వాళ్ళపైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో, దానివల్ల ఏంటంటే, మా యొక్క శానిటరీ కోల్పోయాం. దాంతో పాటు క్యాజువాలిటీస్ ఇంకా పెరుగుకుంటూ డార్క్‌నెస్ ఒక్కటే పెరిగింది. కాబట్టి ఇప్పుడు గాడ్ యొక్క ఆర్మీ డిసడ్వాంటేజ్‌లో ఉంది. అయితే ఆ వరల్డ్ బయట స్టార్ట్ అయిన యుద్ధం తిరిగి వేరే డైమెన్షన్ దగ్గరికి వచ్చేసింది. అప్పుడిక గాడ్ ఆర్మీ ఏం చేయాలో వాళ్ళకి తోచలేదు. వాళ్ళు డార్క్‌నెస్‌ని డిఫీట్ చేయలేరు. అప్పుడే అక్కడ గాడ్ యొక్క సేవకుడైన టైల్ ఒక సజెషన్ ఇచ్చాడు. ఇది మనకొక ఆపర్చునిటీ. మనం ఎలాగో ఆ వరల్డ్‌కి వెళ్ళలేమో ఈ డైమెన్షన్ ప్యాసేజ్ వల్ల, సేమ్ అలాగే ఆ డార్క్‌నెస్ గూడా అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే తనకున్న మానా వల్ల. అయితే ఆ వరల్డ్‌లో ఉన్న బీయింగ్స్ నుంచి నాకెటువంటి మానా గూడా డిటెక్ట్ అవ్వలేదు. సో, ఇప్పుడు మనం మిస్ట్ బర్న్స్ గాని యూజ్ చేస్తే మనం దాని లోపల నుంచే కంకర్ చేసుకోవచ్చు. మిస్ట్ బర్న్సు ఆ గాడ్ యొక్క వీకెస్ట్ బిలీవర్సు. వాళ్ళ మైండ్‌లో గాడ్‌కి ఏది కావాలో అదే చేస్తారు. అయితే అవి వీక్ అయినా సరే ఎవరి దగ్గరైతే మానా ఉండదో వాళ్ళ పైన బాగా పనిచేసి వాళ్ళని మన బిలీవర్స్ కింద మార్చుకుంటాం. ఎందుకంటే మనలో ఎంతమంది బిలీవర్స్ పెరిగితే దానివల్ల మన శాంక్చుయాక్చరీ అంతా కూడా పెరిగి మళ్ళీ ఒక మిరాకిల్ లాగా అయ్యి ఖచ్చితంగా మళ్ళీ మనం తిరిగి పుంజుకుంటాం. సో, కాబట్టి వాళ్ళంతా గూడా ఈ టైల్ యొక్క స్ట్రాటజీని ఫాలో అవుతున్నప్పుడు టైల్ వెంటనే తన అబిలిటీని మరియు తన పవర్స్‌ని 5 ముక్కలుగా విభజించి దాంట్లో వీకెస్ట్ పీసెస్ అయిన మిస్ట్ బర్న్స్‌ని ఆ వరల్డ్‌లోకి పంపించాడు. ప్లాన్ చేసినట్టే ఆ ఫీబుల్ ఫ్రాగ్మెంట్‌ని డార్క్‌నెస్ గుర్తించలేకపోయింది. అది వెంటనే ఆ వరల్డ్‌లోకి వెళ్ళగలిగింది. అయితే ఫస్ట్ ఫ్రాగ్మెంట్ వెళ్లి చూడగానే దానికి ఒక అంతు చిక్కని సమస్యొచ్చి పడింది. అదే అక్కడున్న లైఫ్ ఫార్మ్స్‌లో మానా అనేది ఒకటి కనిపించింది. అండ్ అప్పుడు దానికి అర్థమైంది. క్యాటలిజం అనేది గేట్లు అవన్నీ వచ్చిన తర్వాత మనుషుల్లో మానా అనేది పుట్టింది. సో, కాబట్టి ఫస్ట్ ఫ్రాగ్మెంట్ మిగతా ఫ్రాగ్మెంట్స్ వచ్చేంత వరకు ఆగుదామనుకుంది. అందుకే ఇప్పుడది సక్సెస్‌ఫుల్లీ నాతో ఫ్యూజ్ అయింది. నేను సెకండ్ ఫ్రాగ్మెంట్‌ని. మా యుద్ధంలో ఇంత చేంజ్ అవుద్దని నేను కూడా అనుకోలేదు. ఇది ఖచ్చితంగా ఎవరో డిజైన్ చేసిందే. అండ్ ఇక మా ప్లాన్‌లో ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. మనుషులు. మనుషుల్లో హంటర్స్ అనే బీయింగ్స్ ఉన్నారు. వాళ్ళలోనే మానా అనేది ఉంటది. టైల్ యొక్క ఫ్రాగ్మెంట్ అయిన నేను నా మిషన్‌ని కంప్లీట్ జేయాలి. వెంటనే ఇక ఎయిర్‌పోర్ట్‌లో ఆ మాన్స్టర్స్ అనేటివి వస్తాయన్నమాట. మ్యాజిక్ బీస్ట్‌లొచ్చి వీళ్ళు డంజన్ బ్రేక్ అనేలోపే ఇక అందరిని గూడా చంపేస్తూ ఉంటాయి. అక్కడికి కొంతమంది హంటర్స్ వస్తే ఈ ఫ్రాగ్మెంట్ చూస్తే
వాళ్ళల్లో కూడా వాళ్ళంతా కూడా స్టార్ పౌడర్‌ని యూజ్ చేసి ఉంటారనమాట. వెంటనే వాళ్ళని బిలీవర్స్ కింద మార్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తది అపోస్టేల్. ఇక తన కళ్ళ ముందే అందరిని కూడా చంపేస్తున్నా అది ఏం కూడా చేయదు అపోస్టేల్. ఇలా అంటుంది, క్రియేషన్స్ ఉండడానికి కారణం వాటి యొక్క క్రియేటర్. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు. కాబట్టి నా జీవితానికి మొత్తం కూడా ఒకే ఒక రీజన్. దేవుడి కోరికని నేను నెరవేర్చాలి. అలాంటప్పుడు ఎందుకు మనుషులకి ఈ ఆశ, కోరిక? ఒక క్రియేషన్ కేవలం వాటి గాడ్‌కి ఏది కావాలో అది మాత్రమే కోరుకోవాలి. అంటే దానర్థం ఈ వీక్ మరియు ఎందుకు పనికిరాని మనుషులు మాకంటే హయ్యర్ బీయింగ్స్ అనుకుంటున్నారా? ఇక వెంటనే అక్కడైతే సూహో ఉంటాడనమాట. నేను ఎయిర్‌పోర్ట్‌కి రాంగానే ఏంట్రా ఈ పంచాయతీ అక్కడున్న మాన్‌స్టర్స్‌నయితే అటాక్ చేసి వెంటనే వెళ్లి పారిపో అని చెప్తాడు. ఇక అది చూసిన అపోస్టేల్ ఏంటి ఒక హంటరు బ్లాక్ మాస్క్‌తోని పెట్టుకున్నాడా? ఎందుకంటే లీ మాన్సూన్ చెప్పింటాడనమాట. హైనా గిల్డ్‌ని ఇలా బ్లాక్ మాస్క్ వేసుకున్నోడు డిఫీట్ చేశాడని. ఒకవేళ వాడేనా లీ మాన్సూన్ చెప్పిన వాడు అయ్యుంటాడా అని అపోస్టేల్ దానికెళ్ళి చూస్తాడు. సూహో ఏమో అక్కడున్న బీస్ట్‌లనన్నిటిని కూడా చంపేసుంటాడనమాట. ఇక చాప్టర్ 32లో ఏమో ఆ మాన్స్టర్స్ మనుషుల్ని అటాక్ చేస్తుంటే సూహో వచ్చి ఆ మాన్స్టర్స్ అన్నిటిని కూడా కొట్టేస్తాడనమాట. కొట్టేసి ఎలా ఇలా జరిగింది అని తనేమో ఆలోచిస్తూ ఉంటాడు. హంటర్ అసోసియేషన్ ఇలా కానివ్వది అని. ఇక అక్కడున్న అపోస్టోల్ ఏమో సూహోని చూసి తన బాడీలో మిస్ట్ బర్న్‌ది ఏంది గూడా లేదు. అంటే తను స్టార్ డస్ట్‌ని తీసుకోలేదు. అండ్ తనకున్న మ్యాజిక్ పవర్ దగ్గర దగ్గర ఇప్పుడు లీ మన్సుంగ్ అంత ఉండొచ్చు. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ. అలాగని సూహో అక్కడేమో కొన్ని మ్యాజిక్ బీస్ట్‌లను అరెస్ట్ చేస్తాడనమాట. అది చూసిన అపోస్టోల్‌కి షాక్ అవుతాడు. అది డార్క్‌నెస్ యూజ్ చేసి అథారిటీ గదా! నేనసలు నమ్మలేకపోయా. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఆ డార్క్‌నెస్ అథారిటీని యూజ్ చేసేవాడు. ఒకవేళ ఈ మనిషి డార్క్‌నెస్‌కి ఏమన్నా సంబంధం ఉందేమో! ఇప్పుడు అర్థమైంది. వాడు హైనా గిల్డ్‌ని, స్టార్ డస్ట్ ఫ్యాక్టరీని ఎందుకు అటాక్ చేసి మా ప్లాన్స్‌ని మిస్టేక్ చేశాడు. నేను ప్రస్తుతానికి నా ప్రెజెన్స్‌ని ఇక్కడ నుంచి దాపెట్టుకోవాలి. మేము ఈ ప్రపంచంలో ఉన్నామని వాడికి తెలియకూడదు. అనుకునే లోపే వాని ఎనకాల ఒక ట్రక్ వచ్చి వాని మీద పడబోతే వాడినైతే సూహో అయితే కాపాడతాడనమాట. సూహో కాపాడిన వెంటనే అక్కడ ఒక పెద్ద బీస్ట్ అయితే ఉంటది. అదే ఈ అపోస్టేల్ గాడు ఒక డంజన్‌లోకి వెళ్ళి దాని కంట్లో పెట్టింటాడు గదా! అది. ఇక బేరు ఉండి నాకు ఆ మాన్‌స్టర్ నుంచి ఇథేరియం ఎనర్జీ వస్తుంది. ఇక ఆ ఎనకాల ఉన్న పిల్లోని చూసి ఎందుకు వాడి దగ్గర నుంచి కూడా వస్తున్నట్టు నాకు అనిపిస్తుందని బేరు అనుకుంది. ఇక వెంటనే ఆ మాన్‌స్టరు, సుహో ఒకరినొకరు గుద్దుకుంటారనమాట. ఇక అపోస్టోల్‌కేమో అర్థం కాదు. ఏంటి వాడు నన్ను కాపాడాడా? చూస్తూ ఉంటే వాడు నన్ను ఒక చిన్న పిల్లోడు అనుకుంటున్నాడు. అయినా సరే వాడు డార్క్‌నెస్ అథారిటీని యూజ్ చేసినా సరే అతనితోని పోలిస్తే వీడసలు ఎందుకు పనికిరాని వీక్. అయినా సరే తిన పొటెన్షియల్‌ని ఇప్పుడే అనుకోలేం. నేను తనని ఇక్కడికి కలిసినందుకు ఖచ్చితంగా లక్కీయే. ఫస్ట్ నేను తనని ఇక్కడ చంపేస్తా అనుకునే లోపే ఎనకాల నుంచి సారీ నేను లేట్ అయ్యా. వెంటనే అన్నీ గూడా తీర్చేద్దాం అని ఫైర్ యూజ్ చేసి అక్కడున్న మ్యాజిక్ బీస్ట్‌లని అన్నీ గూడా ఒక్క దెబ్బలో చంపేస్తాడనమాట. ఇక సుహో గూడా చూసి షాక్ అయితాడు. ఏంటి ఎవరతను ఫైర్‌ని యూజ్ చేసి చేస్తున్నాడు. ఒకవేళ తను అవును. మనోడొచ్చేసి చాయ్ జాంగిన్ ఎస్ ర్యాంక్ హంటర్ అనమాట. ఫైర్‌ని యూజ్ చేసి అన్నిటిని గూడా చంపేస్తాడు. అయితే ఎనకాల ఉన్న పెద్ద మాన్స్టర్ అలాగే ఉంటది. ఒకవేళ అదేనా అయితే వెంటనే ఫైర్ యారో యూజ్ చేసి దాన్ని కొట్టి దాన్ని గూడా చంపేస్తాడు. ఇక సిట్యుయేషన్ అంతా గూడా అయిపోయింది. ఇక అందరూ గూడా థాంక్ యూ అని చెప్తుంటే నేనిక్కడ ఒక పిల్లోడిని చూసానని చూస్తే వాడు గూడా ఉండడు. సుహో గూడా దాక్కుంటాడనమాట. అసలు ఎందుకు ఇలాంటి ప్లేస్‌ని అటాక్ చేయబడింది? ఎవరికీ తెలియకుండా వాళ్ళు ఏమైనా సరే చేస్తున్నట్టున్నారు ఇథేరియం వాళ్ళు అనుకుంటారు. ఇక ఆ తర్వాత బిల్డింగ్‌లో నైట్ అయితే సెకండ్ ఫ్రాగ్మెంట్ ఉంటే వెంటనే అక్కడ డైమెన్షన్ పోర్టల్ నుంచి థర్డ్ ఫ్రాగ్మెంట్ అయితే వస్తదనమాట. ఇక సెకండ్ ఫ్రాగ్మెంట్ ఇలా అంటది. నేను నీకు ఈ బాడీ ఇచ్చే ముందు నేను నీకు మొత్తం అన్నీ గూడా చెప్తా. ఈ ప్రపంచంలో మనుషులు అనేవాళ్ళు లివింగ్ ఆర్గానిజమ్స్. వాళ్ళల్లో మ్యాజిక్ పవర్ ఉండేది హంటర్స్ అనే వాళ్ళకుంటది. హంటర్స్‌లో యెస్ ర్యాంకర్స్ అని ఉంటారు. వాళ్ళల్లో అసలు అంతు చిక్కని పవర్ ఉంటది. కాబట్టి వాళ్ళతో జాగ్రత్త. దాంతో పాటు ఈ ప్రపంచంలో ఒక వేరియబుల్ ఉంది అనే లోపే అది ఆపు. నేను ఒక్కసారి బాడీ తీసుకున్న తర్వాత నీ మెమరీస్‌లో చూస్తాలే. నువ్వు నీ డ్యూటీస్ అన్నీ గూడా తీర్చేసావు. వెంటనే ప్లాన్ చేసినట్టే నన్ను అబ్జర్వ్ చేసుకో. ఏమైంది అంటే, లేదు. నేను నీకు మొత్తం గూడా విడిచిపెడతా అయితే. ఎందుకంటే సెకండ్ ఫ్రాగ్మెంట్ ఇలా అనుకుంటాడు. నేను ఎందుకో కొద్దిగా బాధపడుతున్నా. ఎందుకంటే నేను ఈ ప్రపంచం నుంచి ఇక ఎళ్ళిపోతా. నా కొత్త పర్సనాలిటీ వచ్చి తీసుకుంటది. ఎందుకంటే ఇదంతా గూడా మా గాడ్ యొక్క విష్‌ని పూర్తి చేయడానికే. అందుకోసమే ఉంది. ఇది మొత్తం గూడా మా క్రియేటర్ కోసమే. ఇక దాన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాడేమో పెద్దగా అయితాడనమాట. లైక్ ఇప్పుడు సుహో అంత అయితాడు. ఇక వాడుండి ఈ మెమరీ అయితే సెకండ్ ఫ్రాగ్మెంట్ చెప్పిన వేరియబుల్ నేనైనా సరే ఇక్కడ డార్క్‌నెస్ యూజ్ చేసే అథారిటీని యూజ్ చేసే వాళ్ళు ఉంటారనుకోలే. అయినా సరే సెకండ్ ఫ్రాగ్మెంట్ నీ లాస్ట్ డెసిషన్ తప్పు. తనని చంపేస్తే అసలు ఖచ్చితంగా వేస్ట్ అవుద్ది. ఎందుకంటే ఒకవేళ మనం కానీ తనని మన ఫాలోవర్ కింద మారిస్తే
మనం ఆఖరికి చనిపోయిన వాళ్ళని గూడా కంట్రోల్ చేయగలం అని అంటాడు. ఇక సూహో ఇంటికొచ్చేసి టైర్డ్‌గా అయితే అంటాడు. ఎందుకంటే వాళ్ళ అంకుల్ ఇక సూహోనయితే తిట్టి తిట్టి పెట్టింటాడు. "ఏం జేస్తున్నావురా? ఒకవేళ నీకేమన్నా అయితే నేను మీ అమ్మ నాన్నకి ఏం జెప్పాలి" అని. సరే ఇక షాడో డంజన్‌లోకి వెళ్దామని రెస్ట్ తర్వాతైనా జేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఆ డైలీ క్వెస్ట్‌ని కంప్లీట్ జేసి నేను నా రివార్డ్స్‌ని తెచ్చుకోవాలి అని షాడో డంజన్‌లోకి వెళ్తే తన క్వెస్ట్ మొత్తం గూడా పోయుంటదనమాట. ఎందుకంటే షాడో డంజన్‌లో ఉన్న గాబ్లిన్స్ అన్నిటిని గూడా చంపేసింటారు. ఇక ఏం జరిగింది అని ఏజిల్‌ని అడిగితే అమ్ముటు ఒక్క రాత్రిలో షాడో డంజన్‌లో ఉన్న గాబ్లిన్స్ అన్నిటిని గూడా చంపేశాడు. ఎందుకలా జేసావంటే, ఎందుకంటే వాళ్ళంతా గూడా యంగ్ మొనార్క్‌కి వాళ్ళ సర్వీస్‌నేం చేయట్లేదు. సో, నేను మనుషులెవరిని గూడా చంపలేదుగా. ఇక సూహో గూడా ఇప్పుడు నా డైలీ క్వెస్ట్ పోయింది. ఇప్పుడు నేనెలా ట్రైన్ గావాలి అంటే అమ్మోటుండి, "మీకు కావాలంటే నేను మిమ్మల్ని ట్రైన్ జేస్తా. నువ్వు చేయగలవా?" అంటే, "ఆ! ఇది నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం స్ట్రాంగ్ కాదు. నాకు తెలుసు ఎలా ట్రైన్ చేయాలో. నేను మిమ్మల్ని ట్రైన్ జేసి స్ట్రాంగ్ జేస్తా." అంటే వెంటనే డైలీ క్వెస్ట్‌లో వస్తుందనమాట. మీరు యాక్సెప్ట్ చేస్తారా అమ్మోట్ ట్రైనింగ్ అని. ఇక సుహో గూడా సరే అని యాక్సెప్ట్ చేసిన వెంటనే తన క్వెస్ట్ లాగ్‌లో జిన్‌వూ ఫస్ట్ చేసే అవైతే వస్తాయన్నమాట. 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్ అండ్ 10 కిలోమీటర్ రన్. ఇది సరిపోద్దా స్ట్రాంగ్ కావడానికని సుహో అడిగితే అమ్మటుండి అదొక్కటే సరిపోదు. అవన్నీ చేసేతప్పుడు మీరు నన్ను మోస్తూ చెయ్యాలి అని చెప్తుందనమాట. ఇక సుహో ఉండి షాక్ అయితాడు. నేను డైలీ క్వెస్ట్ నిన్ను మోస్తూ ఎలా చేయాలి అంటే, అయితే నా సైజు మీకు ఖచ్చితంగా మీరు నన్ను మోయడానికి ఇబ్బంది అయితది. కానీ నేను కౌంట్‌లెస్ టైమ్స్ డెస్ట్రాయ్ చేయబడ్డా. ప్రతిసారి టర్నక్ నన్ను రీజనరేట్ చేశాడు. సో, నేను నా బాడీని కంట్రోల్ చేయగలను అని అమ్మటుండి చిన్నగా మారతాడనమాట ఒక మనిషి సైజ్‌కి. సరే మనం ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అని అమ్మోట్ వెంటనే సుహో పైన కూర్చున్న వెంటనే సుహో ఉండి పడిపోతాడనమాట. నేనిందాక చెప్పలేదు గదూ! నేను నా మజిల్స్‌ని చిన్నగా చేయగలను గానీ, నేను నా వెయిట్‌ని మాత్రం తగ్గించలేను అని జెప్తాడనమాట. ఇక సుహో ఉండి నేను ఇలాంటప్పుడు ఎలా పుషప్స్ చేయాలి? నా ఆర్మ్స్ అన్నీ గూడా బ్రేక్ అయితున్నాయి. కమ్ముటుండి ఇలా అంటాడు. నాకు తెలిసి ఇది చానా కష్టంగానే ఉంటదని. కానీ మీ బాడీని ప్రతిసారి ఇలా బ్రేక్ చేస్తూ, ప్రతిసారి రీజనరేట్ చేయడం ఒక్కటే ఖచ్చితంగా స్ట్రాంగ్ అయ్యే వే అని చెప్తాడు. ఇక ఇంకోవైపు ఫీల్డ్ టైప్ డంజన్ అయిన పాజులో అయితే లీమోన్సుంగ్ గాడైతే ఉంటాడనమాట. ఇక ఎనకాల ఉన్న డీమన్ అయితే ఇలా అంటది. "మనుషుల్లో నువ్వొక్కడివే ఈ మిషన్‌లో భాగమైనందుకు నువ్వు ఖచ్చితంగా హానర్‌గా ఫీల్ గావాలి. ఎందుకంటే చోజన్ వన్ మనల్ని ఫిల్తీ లైఫ్స్ నుంచి కాపాడాడు గదా!" అంటే ఏంటి ఫిల్తీ లైఫా? వెంటనే దాని టెంటికల్స్‌ని నరికేస్తాడు. "ఒక మాన్‌స్టర్ అయిన నువ్వు నా లైఫ్‌ని జడ్జ్ చేస్తున్నావా? నీకు చావాలనుందా? ఇంతకీ ఆ పిల్లోడెక్కడ?" అంటే అపోస్టల్ బిజీ అంటాడు. మనోడుండి ఇలా జెప్తాడు. లిమ్‌టాంగ్ కొరియాకి తొందరలోనే వస్తాడు. సో, తన ప్రామిస్ తను ఉంచుకోమను అని అనంగానే అదేమో మనిషి ఇది నువ్వు కూడా ఈ స్టార్ డేస్‌ని యూజ్ చేయొచ్చుగా ఎందుకు యూజ్ చేయట్లేదు? ఎందుకంటే షాడో మోనార్క్ డెమన్ రిలమ్‌ని నాశనం చేసిన తర్వాత చూజన్ వన్నే వచ్చి మమ్మల్ని కాపాడి దాని తర్వాత డైమెన్షనల్ క్రాక్ వల్ల ఇక్కడికి రాగలిగాం. అండ్ ఆయనే హెల్‌లో ఉండే ఈ బర్సర్క్ పాయిజన్‌ని మోడిఫై చేసి స్టార్ డస్ట్‌గా క్రియేట్ చేసి డెమన్ రిలమ్ మొత్తం గూడా పంచాడు. అండ్ దానివల్ల మా డీమన్స్‌ని మోసం చేసి షాడో మోనార్క్‌ని సపోర్ట్ చేసే వాళ్ళ క్లాన్ మొత్తాన్ని గూడా మేము చంపగలిగాం. ఒకవేళ నువ్వు కూడా వాళ్ళని ఫాలో అయితే నీకు కూడా నీకు ఉన్న స్ట్రెంత్ కంటే చాలా అంటే చాలా ఎక్కువొస్తుంది. నువ్వు ఆఖరికి ఆ లిమ్‌టింగ్‌ని కూడా డిఫీట్ చేయగలవు. అంటే వాడుండి నీకు ఎస్ ర్యాంక్స్ గురించి ఏం తెలీదు. కాబట్టి తెలిసినట్టు మాట్లాడకు. నువ్వంతా గూడా ఏదో కల్ట్ లాగా మాట్లాడుతున్నావు. నేను దాన్ని వాడను. అంటే మనిషి నువ్వు ఫూలిష్ అందుకే నువ్వు ఎప్పుడు చూసినా లూజర్ కింద ఉండిపోతావు అంటాడు. ఇక లేమోన్సింగ్ ఏమో నేనిదంతా జస్ట్ ఆ పిల్ల నా కొడుకు లిమ్‌టాంగ్‌ని చంపేంత వరకు ఉంటే సరిపోద్ది. దాని తర్వాత వీళ్ళ గురించి మొత్తం నేను హంటర్ అసోసియేషన్‌కి రిపోర్ట్ చేస్తా. తర్వాత వీళ్ళే వాళ్ళని చూసుకుంటారు. నేను ఇంతకుముందు ఎలా ఉండేదో దాన్ని మొత్తాన్ని గూడా మళ్ళీ తిరిగి మారుస్తా అని వాడు చెప్పి వాడు కార్‌లోంచి వెళ్ళిపోతే అక్కడ పైనైతే ఒక హంటర్ అసోసియేషన్ చైర్మన్‌కైతే రిపోర్ట్ చేస్తుంది. లేమోన్సింగ్ ఇప్పుడే పాజు ఫీల్డ్ టైప్ డంజన్ నుంచి బయటకొచ్చి ఎళ్ళిపోయాడని. సో, ఇక్కడే స్టార్ డస్ట్‌ని క్రియేట్ చేస్తారు. ఇక చైర్మన్ ఉండి సరే అయితే తనను ఫాలో అవ్వు. హంటర్ మిహో అని అయితే అంటాడనమాట. ఇక అక్కడ చాయ్ జాంగిన్ గూడా ఉంటాడనమాట. సో, చాయ్ జాంగిన్ గూడా చెప్తూ ఉంటాడు. అండ్ డంజన్ బ్రేక్ అయినప్పుడు అసోసియేషన్ స్టాఫ్ వాళ్ళు మొత్తం గూడా వాళ్ళ మెమరీస్‌ని ఒకేసారి కోల్పోయారు. వాళ్ళంతా గూడా స్టార్ డస్ట్‌ని కన్జ్యూమ్ జేశారు. మనకు ఆల్రెడీ తెలుసు హంటర్స్ చాలా అంటే చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు చాలా ప్లేసుల్లో. వాళ్ళలో మొత్తం గూడా కామన్ ఏంటంటే వాళ్ళంతా గూడా స్టార్ డస్ట్ తీసుకున్న వాళ్ళే. మనం వెంటనే స్టార్ డస్ట్‌ని బ్యాన్ చేయాలి. ఇక చైర్మన్ ఉండి మనం ఈ స్టార్ డస్ట్‌ని బ్యాన్ చేయబోతున్నాం త్వరలోనే. మరి లీమన్ సింగ్‌తోని ఏం చేస్తామంటే, మనం జస్ట్ వాడి వెనకాల ఎవరున్నాడో అది పట్టుకోవాలి ఫస్టు అంటాడు. నా హంటర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు అంటాడు. ఇంక తర్వాత చైర్మన్ ఉండి తన దగ్గరున్న ఫోటోని చూసి సీఈఓ నాకు చెప్పాడు సూహో సేఫ్‌గా వచ్చాడని. ఒకవేళ సూహో కూడా వాళ్ళ నాన్నలాగా
ఒక గ్రోత్ టైప్ హంటర్ అయితే ఖచ్చితంగా హంటర్ సిస్టమ్ తనకి ఏది కావాలో వాళ్ళ ఫాదర్ ఎక్స్‌పీరియన్స్ చేసినట్టే తనకు గూడా అన్నీ గూడా నేర్పిస్తది. హంటర్ సంగ్ నేను సుహోకి ఏ విధంగా హెల్ప్ చేయగలనో అన్ని విధాలుగా చేస్తా అంటాడు. అక్కడేమో జిన్‌వూది అండ్ తన ఫోటో అయితే ఉంటదనమాట. ఇక ఇంకోవైపు సుహో ఏమో పుషప్స్ అన్నీ గూడా చేస్తుంటాడు. 100 పుషప్స్ అమ్మోటిని అలాగే మోస్తూ తన చేతుల నుంచి రక్తాలు వస్తున్నా సరే సుహో అలా చేస్తూనే ఉంటాడనమాట. ఇక వెంటనే అవి కంప్లీట్ చేసిన వెంటనే బెరు ఏమో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుందనమాట అమ్మోటిని. అమ్మోటిని తిడుతున్నా ఇక వెంటనే మనోడుండి స్టేటస్ విండో అని హీలింగ్ పోషన్స్ అయితే కొని తాగుతాడనమాట. సో, ఇలా అయితే నేను లిమోన్ సూంగ్‌ని ఈజీగా ఫైట్ చేయొచ్చు. ఇంకా టాస్క్‌లున్నాయి గదా! కంప్లీట్ చేద్దాం పద అని సుహో అయితే బఫ్‌ని యూజ్ చేస్తాడు. వెంటనే మనోడు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతుంటాడనమాట. ఇక తర్వాత సుహో అయితే అమ్మోటితోని అలాగా ట్రైనింగ్ చేసి తను మొత్తం గూడా అంతరాన టైర్డ్ అయిపోయినా సరే తను స్ట్రాంగ్ అయితాడనమాట. అమ్మోటేమో ఇలా అనుకుంటుంది. అసలు యంగ్ మోనార్క్ ఎంత చేసినా సరే గివ్ అప్ అయితే ఇవ్వట్ల. తిను ఇలాగే చేస్తే తిను ఖచ్చితంగా టార్నక్ అండ్ మిగతా మొనార్క్‌ల కంటే ఖచ్చితంగా ఒకరోజు ఈయన స్ట్రాంగ్ అవుతాడు అనుకుంటాడు. ఇక సుహో ఫైనల్లీ అదంతా గూడా కంప్లీట్ చేసేసి రేపు గూడా నేను నీ పైనే ఆధారపడి ఉంటా అని చెప్తాడనమాట. ఇక తర్వాత సుహో పడుకుంటే ఇక బేరు టీవీ చూద్దామని టీవీ ఆన్ చేస్తే టీవీలో అయితే ఇలా చెప్తుంటారనమాట. హంటర్ అసోసియేషన్ ఫీల్డ్ టైప్ డంజన్స్‌కి ఇలా రెగ్యులేషన్స్ అనేది ఇచ్చింది. సో, తొందరలోనే డంజన్ బ్రేక్స్ అన్నిటిని గూడా క్లియర్ చేయాలని. సో, కాబట్టి ఇలా ఫీల్డ్ టైప్ డంజన్స్‌ని ఫస్టు గిల్స్ నుంచి తీసుకోవాలి అని కాకపోతే రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల హంటర్ అసోసియేషన్ గ్రిమ్ రీపర్ గిల్డ్ పైన చాలా అంటే చాలా ఎక్కువ మెజర్స్ అయితే తీసుకోబోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ ఫీల్డ్ టైప్ డంజన్స్ ఉన్నాయని. ఇక లీమాన్ సింగ్ గాడికైతే రిపోర్ట్ అయితే ఇస్తారనమాట హంటర్ అసోసియేషన్ వాళ్ళొచ్చి. సో, వాళ్ళొచ్చి ఇలా అంటారు గ్రిమ్ రీపర్ గిల్డ్ దగ్గర చాలా అంటే చాలా ఫీల్డ్ టైప్ డంజన్స్ ఉన్నాయి. సో, కాబట్టి మేము ఫీల్డ్ టైప్ డంజన్స్‌ని ఇంకా ఎక్కువ అలో అయితే చేయలేం. పైనున్న మేనేజ్మెంట్ హంటర్ అసోసియేషన్ వాళ్ళు బి ర్యాంక్ ఫీల్డ్ టైప్ డంజన్ అయిన పాజు ఫీల్డ్‌ని క్లియర్ చేయమని జెప్పారు. అది గ్రిమ్ రీపర్ గిల్డ్‌దే గదా! అండ్ దాంతో పాటు మీరు హంటర్ వర్క్ జేసి దగ్గర దగ్గర అర సంవత్సరం అవుతుంది. సో, కాబట్టి మీరు కూడా ఈ రైడ్‌లో పార్టిసిపేట్ చేయాలి. లేకపోతే మీ లైసెన్స్ పోతది. అనగానే వారికి అర్థమైతది. చైర్మన్ వు జించుల్ డైరెక్ట్‌గా నన్నే ఇలా నాతో ఇలా ఆడుకుంటున్నాడు. సో, నాకసలు అర్థం కాట్లేదు. తను డైరెక్ట్‌గా నా పెద్ద ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు పాజు ఫీల్డ్‌లో ఉండేది. నేను దీన్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి. అనేలోపే వెంటనే అక్కడ ఒక పర్సన్ కూర్చొని మేము హంటర్ అసోసియేషన్ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాం అంటాడు. థాంక్ యూ గిల్డ్ మాస్టర్ అంటాడు. యెస్ మనోడే హంటర్ లిమ్ టాంగ్యూ గ్రిమ్ రీపర్ గిల్డ్ యొక్క గిల్డ్ మాస్టర్ అనమాట. ఇక లీమన్ సింగ్ గాడేమో కోప్పడతాడు. థాంక్యూ వాడు ఓవర్‌సీస్ నుంచి ఇంత ఫాస్ట్‌గా వచ్చాడు. ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నా అని అనంగానే ఇక వాళ్ళైతే ఇది మీరు ప్లీజ్ ఒక పార్టీని ఫార్మ్ చేసి చెప్పండి మాకు. కాజు రైల్ ఫీల్డ్ దగ్గర. ఇక తర్వాత లీమన్ సింగ్ గాడేమో లిమ్ టాంగ్యూ నీకసలు మైండ్ ఉందా లేదా? నీకు తెలుసా ఒక ఫీల్డ్ టైప్ డంజన్ ఎంత ఎక్స్‌పెన్సివో అంటే ఇక వాడుండి ఇలా అంటాడు. నువ్వు నిజంగానే అనుకుంటున్నావా వాళ్ళు జస్ట్ ఆ ఫీల్డ్ టైప్ డంజన్‌ని రైడ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని? వాళ్ళు నువ్వు సీక్రెట్‌గా ఏది చేస్తున్నావో వాళ్ళకి అర్థమయ్యుంటది. నేను ముందే చెప్పాగా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకని. నువ్వు నా వార్నింగ్‌ని ఇగ్నోర్ చేయడమే కాకుండా అండ్ నేను లేనప్పుడు గిల్డ్ మెంబర్స్‌ని ఎలా అయితే అలా వాడుకున్నావా? మిన్సుంగ్ నువ్వు ఇంకా నన్నింకా నీ డ్రైవర్ లాగే అనుకుంటున్నావా? అని కోపంగా చూస్తాడనమాట. ఇక వెంటనే తన ఫోన్‌లో నోటిఫికేషన్ వస్తుంది. నన్నొక రిక్రూటర్ కాంటాక్ట్ అయ్యాడు. కొత్త ఎస్ ర్యాంక్ హంటర్ వచ్చాడంట. నేను హంటర్ అసోసియేషన్‌కి వెళ్తున్నా. అండ్ మిన్సింగ్ నువ్వు నీకు కావాల్సినట్టుగా మళ్ళీ అన్నీ కూడా మార్చొచ్చు. సో, ప్రస్తుతం ఉండేదంతా కూడా క్లీన్ చేసి పడేయి. అనంగానే ఇక మిన్సింగ్ గాడికేమో కోపం అనేది వస్తది. ఇంకో ఎస్ ర్యాంక్ హంటరా? వీళ్ళందరూ కూడా ఏం లక్కు కలిసొచ్చిందిరా! ప్రతి ఒక్కడికి ఎస్ ర్యాంకేనా? ఇంతకీ ఆ ఏలియన్ గాడు ఎప్పుడొస్తాడు? ఎప్పుడు గ్రో అప్ అయితాడు? ఇంకో ఫ్రాగ్మెంట్ ఎప్పుడొస్తుంది? ఫస్ట్ లింప్‌టెంగ్‌ని చంపేయి. వాడు లింప్‌టెంగ్‌ని చంపేయాలి అనేలోపే వాడికి గూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇక వాడి ఫోన్‌లో చూసి నవ్వుతాడనమాట. వాడికున్న ఎక్స్‌ప్రెషన్ వాడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌ది చేస్తున్నాడు అని. యెస్ అక్కడేమో ఈ థర్డ్ ఫ్రాగ్మెంట్ గాడైతే ఉంటాడనమాట. సో, వాడే కొరియాసి కొత్త ఎస్ ర్యాంక్ హంటర్. వాడి పేరిప్పుడు పార్క్ డోజిన్ అనమాట. ఇక అక్కడికేమో చో జంగెన్ వస్తాడు. చో జంగిన్ వాడిని చూసి మనం ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా? నిన్ను చూసినట్టుగా ఉంది అంటే, లేదు మనం ఎప్పుడు కలవలేదు. కానీ మీ గురించి నాకు తెలుసు అంటాడు. మీరు ఏ గిల్డ్‌లో అయినా సరే కాంట్రాక్ట్‌లో ఉన్నారా? మీరు మా గిల్డ్‌కొస్తారా? అంటే ప్రపోజ్ చేసినందుకు థాంక్స్. కానీ నేను మిమ్మల్ని జాయిన్ గాను. నేను తనని జాయిన్ అవుతా. అని అక్కడికి పరిగెత్తుకుంటూ లెమ్టింగి వచ్చేలోపే తన వైపే చెయ్యి చూపిస్తాడనమాట వీడు. ఇక ఒక వారం తర్వాతేమో పాజు ఫీల్డ్ దగ్గరైతే వీళ్ళు మొత్తం అందరిని కూడా మెంబర్స్‌ని ఏసుకొనైతే ఉంటారనమాట. అక్కడ హంటర్ అసోసియేషన్ నుంచి బేక్ మెహో అయితే ఉంటది. సో, తను వైట్ టైగర్ గిల్డ్ నుంచి. సో, బేక్ మెహో అంటే ఎవరో కాదు భయ్యా మన బేకెన్యూ కూతురు వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ ఉంటాడు కదా! ఎస్ ర్యాంక్. సో, తినేమో ఏ ర్యాంకర్ అనమాట. అండ్ లే మన్సింగ్ గాడు కూడా అక్కడైతే ఉంటాడు.
అండ్ తినేమో ఇలా అనుకుంటది వాడు ఖచ్చితంగా యాక్టరే. వాడు ఇలా యాక్ట్ చేసి అందరిని గూడా నమ్మేస్తున్నాడు. నువ్వు ఏదో ఒక రోజు నా చేతుల్లో దొరికినప్పుడు నువ్వు అయిపోతావు. అండ్ దాంతో పాటు 'గ్రిమ్ రీపర్' గిల్డ్ నుంచి కొత్త యెస్ ర్యాంకర్ గూడా దీంట్లో జాయిన్ అయ్యాడు. పార్క్ డోజన్ గూడా ఈ రైడ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇక 'గ్రిమ్ రీపర్' గిల్డ్ నుంచి వీళ్ళిద్దరైతే ఉంటారనమాట. ఈ అపోస్టేల్ గాడు అండ్ లీ మన్సూన్ అండ్ హంటర్ అసోసియేషన్ వాళ్ళు. అండ్ వాళ్ళ ఎనకాల ఎవాక్యూయేషన్ టీమ్ అనమాట. పికాస్ తీసుకోండి అంటే సో, అక్కడ ఎవాక్యూయేషన్ టీమ్‌లో సుహో గూడా అయితే ఉంటాడనమాట. పీజీ ఫీల్డ్ రైడ్ ఇక మొదలు కాబోతుంది.